తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు మార్కెట్ అనలిస్టు జేబీ సత్యనారాయణ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సత్యనారాయణ గారు, బంగారం వెండి ధరల పతనం అనేది కొనసాగుతూనే ఉంది. ఈరోజు 11,500 తగ్గింది సార్ బంగారం. ఈ వెండి వచ్చేసరికి 36,000 తగ్గినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఏంటి సార్ ఇది, ఎంతవరకు వెళ్తుంది? చాలా మందిలో ఆందోళన ఉంది, ఏం చెప్తారు? ఓకే, అందరూ ఇదే డిస్కషన్. ఎందుకు అంటున్నంటే, అకారణంగా అతిగా ఎప్పుడూ చూడనటువంటి ధరలు మనం చూడటం జరిగింది. అలానే ఎప్పుడైతే బాగా పెరగడం జరిగిందో బాగా ఫాల్ కూడా అలానే ఉంటుంది. గోల్డ్ తక్కువ పెరిగింది, సిల్వర్ బాగా ఫాస్ట్ గా పెరిగింది. అలానే సిల్వర్ కూడా ఇప్పుడు ఫాల్ కూడా అలానే స్టార్ట్ అయింది. ఇవాళ నిన్న ఈరోజు లోయర్ సర్క్యూట్లు వెళ్ళిపోయినాయి. ఏది గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఇప్పుడు సిల్వరు 18% లోయర్ సర్క్యూట్కి వచ్చిన తర్వాత కొంచెం రికవరీ అయింది. 2 లక్షల అంటే 48,000 మైనస్ ఇప్పుడు అయితే 2,32,000కు వచ్చింది. ఇప్పుడు 2,35,000లో ట్రేడ్ అవుతుంది. అంటే లో నుంచి మళ్ళీ ఒక 3,000 కిలోకి, అంటే సుమారుగా 52,000 మైనస్ ఇవాళ ఏది ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో. దీనికి కారణాలు ఒక 5-6 ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే, శుక్రవారం నాడు ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉందో, మే నెలలో జెరోమ్ పావెల్ గారిది పదవి విరమణ ఉంది. అతని స్థానంలో సెంట్రల్ బ్యాంక్, అంతకుముందు సెంట్రల్ బ్యాంక్ అధిపతిగా పనిచేసినటువంటి ఫెడరల్ రిజర్వ్ మాజీ గవర్నరు వార్ష్ ఉండు, కెవిన్ వార్ష్, ఇతను ఓకే అని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ కెవిన్ వార్ష్ వచ్చిండు అని అనగానే, ఎప్పుడైతే అంటే లోకు ఉన్నటువంటి డాలర్ ఒక్కసారిగా పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. 4 సంవత్సరాలలో ఉన్నటువంటి డాలరు ఒక్కసారిగా పెరగడం జరిగింది. అది పాజిటివ్ న్యూస్. అంటే మనం గోల్డ్ సిల్వర్ కి నెగిటివ్, మామూలు డాలర్ కి పాజిటివ్ ఒకటి. ఇక రెండోది ఏంటిది, అంతకు ముందు నుంచి కూడా ట్రంప్ జెరోమ్ పావెల్ కి వడ్డీ రేట్లు తగ్గించండి అంటుండు. అంతకుముందు 1% వరకు ఉండేది, ఇప్పుడు 3.5% లో ఉంది, దాన్ని తగ్గించాలంటాడు. అయితే అతను కూడదు అన్నాడు. ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఉందో ఇప్పుడు ఇక మార్చేయడం జరిగింది ఆయన్ని. అయితే మే నెలలో ఆయన జాయిన్ అవుతాడు. ఇంకా 4 నెలలు ఉంది టైం. కానీ ఆ ఒక్క న్యూస్ తోటే ఈ మొత్తం మెటల్స్ అన్ని కూడా సెల్లింగ్ ప్రెషర్ లోకి రావడం జరిగింది. ఇక దాంతో పాటు చాలా రీజన్లు ఉన్నాయి. ఒకటి ఎక్స్పైరీ డేటు, అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎక్స్పైరీ డేటు. ఎప్పుడైతే వొలటాలిటీ బాగా పెరుగుతుందో, అంటే లోకి హైకి ఒక్క రోజులోనే వేలు పెరగడం, ఒక్క రోజులోనే వేలు తగ్గేటప్పటికి చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు విపరీతంగా మార్జిన్ పెంచేయడం జరిగింది. ఎప్పుడైతే చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు కమోడిటీస్ మీద మార్జిన్ పెంచారో, మన ఎంసీఎక్స్ లో కూడా మార్జిన్ పెంచడం జరిగింది. ఎప్పుడైతే మన ఎంసీఎక్స్ లో మార్జిన్ జరిగినాయో, ఈ కొన్న వాళ్ళందరికీ కూడా మార్జిన్ షార్ట్ ఫాల్ రావడం, అవన్నీ కూడా స్క్వేర్ ఆఫ్ అయిపోవడం జరిగింది. అంతకుముందు షార్ట్ సెల్లింగ్ చేసినవి పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళవి స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి. పడుతూ ఉన్నప్పుడు కొన్న వాళ్ళవి స్క్వేర్ ఆఫ్ అయిపోతున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చి అంటే దీన్ని ఏమంటారు అంటే ప్రాఫిట్ బుకింగ్ అని అంటాం. జనరల్ గా బాగా హైక్ పోయినాక తగ్గేదాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటాం. ఇది మళ్ళీ ఒకటి ఎక్స్పైరీ. చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో మార్జిన్ పెంచడం ఒక రీజన్. మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటిది, ఈ కెవిన్ వార్ష్ వచ్చిన తర్వాత డాలర్ 4 years నుంచి ఉన్నటువంటి లోది హైకి వెళ్ళటం జరిగింది. మళ్ళీ ఇంకొక డేటా రావడం జరిగింది, దాన్ని పిపిఐ అంటారు, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. అది పెరగడం జరిగింది. అది కూడా మన గోల్డ్ సిల్వర్ నెగిటివ్ అనమాట. ఈ పిపిఐ డేటా ఏదైతే ఉందో 0.5% పెరగడం జరిగింది. వీటన్నిటితోటి ఏం జరిగింది, ఈ కమోడిటీస్ మార్కెట్ లో ఫ్యూచర్స్ లో మొత్తం పైసలు కట్టం. మనం కొనాలన్నా అమ్మాలన్నా మార్జిన్ కడతాం. ఈ మార్జిన్ తోటే ట్రేడింగ్ చేస్తుంటారు వీళ్ళందరూ కూడా. అంటే ఇది ఎక్స్పైరీ డేట్ దాకా, అంటే మనం నెల ఉండొచ్చు, 2 నెలలు 3 నెలలు అట్లా ఫీచర్స్ ఏవైతే ఎక్స్పైరీ డేట్ వరకు మనం హోల్డ్ చేయొచ్చు మార్జిన్ కట్టి. ఎప్పుడైతే ఈ అంతకుముందు గురువారం వరకు ఏదైతే షార్ట్ సెల్ చేసిరో వాళ్ళకి పెరుగుతూ ఉన్నప్పుడు ఈ మార్జిన్ సరిపోకపోతే సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేస్తాయి. తర్వాత ఏమైంది, ఈ 2 రోజుల నుంచి, గురువారం నైట్ నుంచి శుక్రవారం ఈ రోజు, నిన్న బడ్జెట్ రోజు కూడా మనకు మార్కెట్ ఉంది. నిన్న ఈ రోజు మళ్ళీ కొన్న వాళ్ళందరికీ కూడా మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చేసినాయి. అంటే పెరిగితే ఓకే, కొన్న తర్వాత తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ షార్ట్ ఫాల్ వచ్చేస్తుంది మార్జిన్. ఎప్పుడైతే మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చింది అంటే లాభం లేదు,
మళ్ళీ ప్రిన్సిపల్ కి మార్జిన్ షార్ట్ వాళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ పొద్దున్నే 9 o'clock సిస్టమ్ కట్ ఆఫ్ చేసేస్తుంది. మన బడ్జెట్ కి దీనికి ఏమైనా లింక్ ఉందంటారా? మళ్ళీ వాళ్ళ సంబంధమే లేదు. బడ్జెట్ అనేది మన ఇండియన్ మార్కెట్ కి సంబంధించింది. ఇండియన్ మార్కెట్ లో ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ సంబంధించి ఎలొకేషన్స్ అంటాం, కేటాయింపుల్ని బట్టి బడ్జెట్. కానీ ఇది గోల్డ్ సిల్వర్ కి అది పెరగడానికి కానీ తగ్గడానికి కానీ సంబంధం లేదు. అది ఇంటర్నేషనల్ మార్కెట్, వరల్డ్ మార్కెట్. ఆ వరల్డ్ మార్కెట్ లో ఏదైతే ఉన్నాయో కస్టమ్ డ్యూటీస్ ఏమన్నా తగ్గిస్తే ఆ ప్రభావం ఉంటుంది, తగ్గుతాయి అని చెప్పి కొద్దిగా చర్చ జరిగింది. బడ్జెట్ ముందు ఇప్పుడేం లేవు అట్లాంటి ముచ్చట్లు. ఓన్లీ బడ్జెట్ జరిగింది మన మార్కెట్ మీదే. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మొత్తం ఇంటర్నేషనల్ మార్కెటే. ఆ ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్, వరల్డ్ ఒకటి, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ఉంటది, LBMA అంటాం. అంటే ఈ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళే డైలీ AM/PM ధరలు నిర్ణయిస్తారు. ఆ ధరలు ఎలా నిర్ణయిస్తారంటే డాలర్లు, యూరోల్లో, పౌండ్లలో ధర నిర్ణయిస్తారు. అది కూడా ఎలా నిర్ణయిస్తారు? డిమాండ్, యూసేజ్, సప్లై, ప్రొడక్షన్, ఇన్వెంటరీస్, నిల్వలు ఎంత ఉన్నాయి, మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంది అనే దాని మీదే ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది AM/PM అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇదంతా ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఎందుకంటే ఎవరైతే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో డెలివరీస్ ఉండవు. అంటే కొనుక్కున్న వాళ్ళు మార్జిన్ కడతారు, అమ్మిన వాళ్ళు మార్జిన్ కడతారు. పెరుగుతుంది అనుకున్న వాళ్ళు కొనుక్కుని మార్జిన్ తోటి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అమ్మిన వాళ్ళు తగ్గిన తర్వాత వాళ్ళ మార్జిన్ తోటి ప్రాఫిట్ బుక్ చేసుకొని వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే డేటా అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే స్క్వేర్ ఆఫ్ అయిపోతుందో సిస్టమ్, కొన్న వాళ్ళవి అమ్మిన వాళ్ళవి స్క్వేర్ ఆఫ్ అయిపోతుందో ఆటోమేటిక్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఓన్లీ 26.31%. ఇక తర్వాత మళ్ళీ న్యూస్, ట్రంప్ ఇప్పుడు ఇరాన్ తోటి యుద్ధం ఏ క్షణంలోనే అవుతుంది అని అంటే ఇరాన్ వాళ్ళు మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి అనటం జరిగింది. అప్పుడు మన ట్రంప్ ఏమన్నాడు? ఎవరైతే ఇరాన్ తోటి చమురు బిజినెస్ చేస్తారో వెనిజులా నుంచి తీసుకోండి. ఇప్పుడు మనం ఉన్నాం, ఇండియా ఏదైతే ఉందో ఇరాన్ తోటి క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఏమంటుండు? మీరు ఇరాన్ తోటి లేదు, వెనిజులాతో తీసుకోండి అని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మనం తీసుకుంటామా, తీసుకోమా లేదా, అంతకుముందు తీసుకున్నామా అనే తర్వాత సంగతి. అదొకటి. రెండోది, ఇక ఇప్పుడు కొన్నవాళ్ళు లాసే. జనరల్ గా అంతకుముందు నుంచి ఎప్పుడు కూడా షేర్ మార్కెట్ లోనే లాస్ అనేది వినేది పేర్లు. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎప్పుడు పెరగడమే తప్ప, ఒకవేళ ఉంటే నీకు నష్టం రాదు. కానీ ఓవరాల్ గా అయితే నీకు సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎప్పుడైనా కానీ నీ పైసలు నీకు వస్తాయి అనేది ఉండేది గోల్డ్ సిల్వర్. కానీ ఈ మధ్య కాలంలో అంటే ఎప్పుడైతే ట్రంప్ వచ్చిండో ఒక్కసారిగా 1 year నుంచి మారిపోయింది. ఈ మారిపోయిన సిచ్యువేషన్ అంతా కూడా ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే ఈ గోల్డ్ సిల్వర్ మీద బాగా ఎఫెక్ట్ పడటం జరిగింది. అంటే అనిశ్చిత పరిస్థితులు, షేర్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ అనిశ్చిత పరిస్థితులతోటి ఈ గోల్డ్ సిల్వర్ బాగా పెరగడం జరిగింది. ఆల్ టైమ్ హై పోవడం జరిగింది. ఈ ఆల్ టైమ్ హై కూడా ఏం జరిగింది, మరి ఎండింగ్ వచ్చేటప్పటికి $5,620 పెరగటం, ఇవన్నీ జరిగి ఒక్కసారిగా ఉంది. కొనుక్కున్న వాళ్ళు లాసే, షార్ట్ సెల్ చేసిన వాళ్ళు లాసే, ఇన్వెస్టర్స్ లాసే, ట్రేడర్స్ లాసే. కొన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా పెరుగుతుందని అనుకుంటారు. కొనుక్కుందాం అనుకునే వాళ్ళు తగ్గుతుంది కదా అని ఇంకా వెయిట్ చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో మామూలు కంటే కూడా విలేజెస్ లో కానీ డిస్టిక్ లో కానీ గోల్డ్ లోన్ తీసుకొని గోల్డ్ లోన్ మీద వీళ్ళు అంటే ఫిజికల్ గా డెలివరీ పెట్టుకోవడం జరిగింది. స్టాక్ ని ఎప్పుడైతే ఫిజికల్ గా డెలివరీ పెట్టుకోవడం జరిగిందో స్టాక్ ఏం జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళవి కూడా ఫాలో అవడం జరిగింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ లో 2 రోజుల నుంచి అంటే నిన్న మొన్న ఇంటర్నేషనల్ మార్కెట్లు సెలవు. నిన్న ఆదివారం మన మార్కెట్లు బడ్జెట్ వలన కమోడిటీస్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ ఓపెన్ లోనే ఉన్న లోయర్ సర్క్యూట్ కి వస్తే మనము ఎవరైతే అమ్ముదామని ఫిజికల్ గా గోల్డ్ సిల్వర్ అంత ముందు కాయిన్స్ కానీ వాళ్ళు అమ్ముదామని వెళ్తే వాళ్ళు కొనలే. ఏమంటారు, ధర నిర్ణయించలేదు. ఏమండి ఇంకేమైనా తక్కువ ఉన్నా తీసుకోండి అంటే తక్కువ ధర, బాగా తక్కువ ధర కడగటం. దీంట్లో 2 ఉంటుంది, ప్రీమియం, డిస్కౌంట్. ప్రీమియం అంటే ఇదే గోల్డ్ సిల్వర్ అక్టోబర్ టైంలో రోజు రోజు పెరుగుతూ ఉంటే ప్రీమియం మీద అమ్మిండ్రు వాళ్ళు. అంటే ఏంది, మార్కెట్ లో గోల్డ్ ఒక ధర ఉంది, సిల్వర్ ఒక ధర ఉంది. మనం పోయి షాప్ లో అడిగితే ఆ ధరకు లేదండి అంటాడు. కొంచెం ఎక్స్ట్రా అంటే మంచిదండి, మీరు పైసలు కట్టండి, మేము ఎక్స్ట్రా ధరకి ప్రీమియం తీసుకొని మళ్ళీ డెలివరీ ఇచ్చేది. ఎప్పుడు 2-3 రోజుల తర్వాత అనేది. ఇప్పుడు ఏంటిది, డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే ఏంది,
ఇక్కడ చూపించే ధర ఒకటి ఉంటుంది, షాప్ లోకి పోయి మనం అమ్ముతాం అంటే అంతకంటే తక్కువ కడుతుంది. డిస్కౌంట్ అంటాం. డిస్కౌంట్ అంటే ఏంది? ఉన్న ధర కంటే తక్కువకి. మనకు అమ్మబుద్ధి కాదు. ఎందుకు? ఆ, ఇక్కడ ఇంత చూపిస్తుంది, ఇంతకు అమ్ముదామన్నా కూడా ఇంకా తక్కువ కడుగుతున్నాడు. అయితే తగ్గుతుందని నీకు తెలుసు, షాప్ అతనికి తెలుసు. కాబట్టి షాప్ అతను ఏమంటాడు? ఇంకా తగ్గుతుంది కాబట్టి తక్కువ ధరది, రేపటి తక్కువ ధరది కూడా ఇప్పుడు అడుగుతారు. మనకు అమ్మబుద్ధి కాబట్టి వచ్చేస్తారు. అంటే నీకు కొన్నవాళ్ళు లాస్ అయ్యారు, కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఇంకా తగ్గుతుంది కాబట్టి వాళ్ళు కొనరు. అక్కడ ఏం జరుగుతుంది? మార్కెట్ లో ఏముండదు, స్టెబిలిటీ ఉంటది. అయితే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్లు ఈ వీడియో చూస్తున్నారో వెయిట్ చేయడం బెటర్ అనేది ఉద్దేశం. ఎందుకోసం అంటే ఎక్కడో ఒక దగ్గర సార్ ఇంతకుముందు మీరు అమెరికా ఇరాన్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒకవేళ ఒక భీకర యుద్ధమే జరిగింది అనుకోండి, అప్పుడు ఏంటి సార్ ఈ బాగా పెరిగి వెండి 4 లక్షలకి మళ్ళీ ఇది 180 2 lakhsకి బంగారం అట్లా వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? లేదు. ఎందుకంటే వాళ్ళు చర్చలకు రెడీగా ఉన్నారు, చెప్పేసిండ్రు. మీరు ఏ టైంలో అయినా చర్చలకు వస్తే మేము రెడీ అంటున్నారు. అయితే ఎప్పుడైనా కానీ అందరూ కూడా మనం చూస్తున్నాం, రష్యా ఉక్రెయిన్ వారు, గాజా ఇజ్రాయెల్ వారు, సపోజ్ పహల్గాము మనం ఇండియా పాకిస్తాన్ వారు, ఏ వార్లు రావు. ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు ఎంటర్ అవ్వటం జరుగుతుంది. లేకపోతే వీళ్ళు ఎవరో ఒకళ్ళు అంటే ఇరాన్ మీద అంటే అమెరికా తోటి యుద్ధం చేసేంత కాదు ఇరాన్కి. కానీ మీరు అన్నట్టు యుద్ధం కనుక జరుగుతుంది అని అంటే ఇరాన్ అంటాడు. ఇప్పుడు ఎంత చిన్న దేశమైనా ఎంత ఉన్నా కానీ యుద్ధం చేస్తానని అంటాడు. కానీ అమెరికా అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాత్రం ఉంటది. ఏది? అమెరికా వాళ్ళు ఇరాన్ మీద చేయటం. అందుకని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంటది, ప్రపంచ దేశాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే నువ్వు ఆయన మీద నీకెందుకయ్యా, మేల్కొండ ఎదురంటే చర్చలు చేయండి, లేకపోతే ఆయన వదిలిపెట్టేయండి అంటారు. ఎక్కడో ఒక దగ్గర అయితే తప్ప యుద్ధం వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు అనేట అలాంటివి కనుక జరిగితే అసలు ఇదే కాదు, మొత్తం షేర్ మార్కెట్ అనుకోండి, కమోడిటీస్ మార్కెట్ అనుకోండి, మొత్తం ఇక ఎంతవరకు కుప్పకూలుతాయి అనేది ఇక మనం మీరు ఇప్పుడు కరోనా చూసినాం. కరోనా టైంలో వరల్డ్ మొత్తం అన్ని బాటంకి వెళ్ళిపోయినాయి. మరి ఒక టైంలో అసలు ఏది కూడా మనం అంటే సర్వర్లే పని చేయలేవు. ఏవి? బ్రోకింగ్ ఫర్ముల సర్వర్లే పనిచేయదు. అంటే అంత ప్రెషర్ అనమాట. అంత ప్రెషర్ తోటి ఉన్నప్పుడు అటువంటి క్వశ్చన్ లేదు, ఆలోచించక్కర్లేదు. కాకపోతే ఏంటిదంటే గోల్డ్ సిల్వర్లు ఏవైతే మెటల్స్ ఉన్నాయో అవి జీరోలు కావు. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ బాటంకి వచ్చినాక మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి. కాకపోతే ఎప్పుడు పెరుగుద్ది, ఎక్కడ పెరుగుద్ది, మళ్ళీ పాత ధరలు వస్తాయా రావా, ఆ పాత ధరలు ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఆ పాత ధరలు కొంచెం ఇప్పట్లో చూసే అవకాశాలు కనబడట్లేవు. బాటం కనుక వచ్చినాక మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. ఇక్కడ ఎక్కడ జరుగుద్ది అంటే షేర్ మార్కెట్ లో కానీ కమోడిటీస్ మార్కెట్ లో కానీ ఒక టైంలో లాస్ అయిపోయినాక వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ ఫ్రెషర్స్ వస్తారు. మళ్ళీ ఫ్రెషర్స్ మళ్ళీ వాళ్ళ ఫండ్స్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళు ఎంటర్ అవుతారు. మళ్ళీ వాళ్ళు ఎంటర్ అయినాక మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. పెరిగేటప్పుడు ఇప్పుడు ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ అయిపోతారు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. కొత్త తరం వస్తుంది, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వస్తారు. మళ్ళీ మామూలు రొటీన్ అనమాట. ఇది ఒక సైకిల్ అనమాట. అంటే ఈ పెరగటం తగ్గటం, ఈ పెరగటం తగ్గటంలో ఎవరు బలైపోయారు? ఎవరు అంటే ఇన్వెస్టర్లా, ట్రేడర్లా, ఇప్పుడు విలేజెస్ లా, డిస్ట్రిక్ట్ లా ఎవరెవరు ఇన్వెస్ట్ చేసారు. ఇక వాళ్ళని బట్టి మనం వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ హోల్డింగ్ కెపాసిటీని బట్టి క్యాపబిలిటీ అంటే తట్టుకోగల శక్తి ఉన్న వాళ్ళు అయితే ఓకే. లేదు అనుకుంటే వడ్డీకి తెచ్చో లేకపోతే ఇంకేదైనా జరిగింది అనుకోండి, ఇంకా ఎన్ని వినాల్సి ఉంటుందో రాబోయే రోజుల్లో. ఎందుకోసం అంటే ఇది ఇలానే ఫాలో అవుతూ ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఈ అప్పులతో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వెయిట్ చేయడం బెటర్ అంటారు, అంతేగా? వెయిట్ చేయడం బెటర్. ఎన్నాళ్ళు అక్కర్లే, ఒక 2-3 days 4 అంటే ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి. ఇంకా 2-3 రోజుల్లో ఎక్స్పైరీ అయిపోయినాక ఆటోమేటిక్ గా మళ్ళీ బాటంకి వస్తుంది. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఒకసారి బాటంకి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాకపోతే టెక్నికల్ ఇండికేటర్స్ అవి ఫాలో అవ్వాలి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ టెక్నికల్ ఇండికేటర్స్ ఉంటాయి. అది ఆ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. investing.com లో లెఫ్ట్ సైడ్ కి మార్కెట్స్ అని ఉంటుంది, అక్కడ కమోడిటీస్ అని ఉంటుంది. ఆ కమోడిటీస్ కానీ క్లిక్ చేస్తే గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింక్, లెడ్, క్రూడ్ ఆయిల్ అన్ని డీటెయిల్ ఉంటాయి. అక్కడ మనం గోల్డ్ కానీ క్లిక్ చేస్తే ఇయర్లీ హైలు, లోలు, అక్కడనే టెక్నికల్స్ కూడా ఉంటుంది. అక్కడనే టెక్నికల్స్ లో బై, స్ట్రాంగ్ బై, సెల్, స్ట్రాంగ్ సెల్, న్యూట్రల్, ఇట్లా 5 ఉంటాయి. ఈ 5లో ఇప్పుడు అన్ని సెల్లే చూపిస్తున్నాయి. మామూలు సెల్ కాదు, స్ట్రాంగ్ సెల్ చూపిస్తున్నాయి. మళ్ళీ ఈ స్ట్రాంగ్ సెల్ నుంచి న్యూట్రల్ రావాలి, న్యూట్రల్ నుంచి బైక్ రావాలి. అప్పుడు ఆటోమేటిక్ గా సపోర్ట్ తీసుకుంటుంది. ఏది? గ్రాఫ్. ఇంకా ఒకటి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఎప్పుడైతే పడటం మొదలు పెడుతుందో, ఇప్పుడు మాన్యువల్ లేదు. వరల్డ్ మార్కెట్ మొత్తం కూడా మాన్యువల్ లేదు, ఆల్గోరిథం మీద నడుస్తుంది, ఆల్గో సిస్టమ్ మీద నడుస్తుంది. మనం ఏం మాన్యువల్ గా పడుతుందని అమ్మటం కానీ పెరుగుతుందని కొనేది క్వశ్చన్ లేదు. ఈ ఆల్గోరిథం ఏం చేస్తుంది అంటే ఆ పారామీటర్స్ ముందే ఫిక్స్ చేసి పెడతారు డేటా.
ఆ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ ఆల్గోరిథం ఏం చేస్తుంది, పడుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఇక దానికి సెల్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అంటే ఇది ఫాలో అయిపోతూనే ఉంటుంది. మళ్ళీ అదే ఆల్గోరిథం బాటంకి వచ్చినాక పెరగడం మొదలు పెడితే అది బై చేస్తూ పోతుంటది. అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఫండ్స్ అనుకోండి, వాళ్ళ ఈ క్రోర్స్, మిలియన్, బిలియన్స్ ఉంటాయి. అవన్నీ కూడా వరల్డ్ మార్కెట్ లో ఆల్గోరిథం మీదే నడుస్తాయి. మనమేదో చిన్నపాటి ఇన్వెస్టర్లను తప్ప మనం కొనుక్కునే చిన్న అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం పెరుగుతుంది తగ్గుతుంది అని అనుకున్నాం, కానీ వరల్డ్ మార్కెట్ లో మొత్తం ఇప్పుడు ఆల్గో మీద నడుస్తుంది. కాబట్టి మళ్ళీ ఇదే ఆల్గో సిస్టమ్ బయింగ్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ అంత ఫాస్ట్ గానే బై చేస్తుంది అది. సో చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయనేది మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.